ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు, రకరకాలైనటువంటి ఈతి బాధలు కలిగించడంలో శనిగ్రహం చాలా సమర్థత కలిగి ఉంది. మరి 12 రాశుల వారు శనిదేవుడి యొక్క దోష నివృత్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు రుణ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ విధియ ఉద్యోగ సంబంధిత, విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకి కూడా అనువైనటువంటి రోజు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, నల్లటి వస్త్రదానం, ఈశ్వరాభిషేకం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. నువ్వుల దానం కూడా శని యొక్క ప్రీతిని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి గోచారరీత్యా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే శని మహాదశ నడుస్తున్నప్పుడు లేదా శని అంతర్దశ నడుస్తున్నప్పుడు, అది చాలా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి అయినప్పటికీ రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూల పరిస్థితులను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, దుర్గాజపం బాగా ఉపకరిస్తాయి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క ఈతి బాధల్ని పోగొట్టుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వేధిస్తాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మిత్రులతో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. సినీ రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా తారసపడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి మినుములతో పూజించడం ద్వారా, అష్టమ శని ద్వారా, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది.
ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ పరంగా రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి విభేదాలు తగ్గుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన విషయాలు తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. మాతృ సంబంధిత కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యక్రమాలను చకచక సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక అసహనం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి ఆర్థిక వ్యవహారాల్లో వ్యవహరించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ మహిళలకు కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహపరమైనటువంటి చిరాకులకి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. బ్యాంకింగ్ రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి నల్ల నువ్వులతో పూజించడం ద్వారా అధిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆరోగ్యపరంగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. దైనందిన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి సాహస నిర్ణయాల ద్వారా లాభాలను గడించేటువంటి యుక్తులు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శనిదేవుణ్ణి ఆవు పాలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి చర్యలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి బలాన్ని పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అంశాలు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనిదేవుణ్ణి నీలి వస్త్రంతో అలంకరించడం ద్వారా శారీరక శ్రమ తగ్గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య రుగ్మతలు వెలుగులోకి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ధైర్యంగా మాత్రం ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ఆందోళన పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు వంటివి విద్యాపరంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. వివాదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి దోషాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. గట్టి ప్రయత్నాల ద్వారా ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో వ్యూహరచన ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి చేదు అనుభవాన్ని మొదట కలిగించినప్పటికీ తర్వాత ఆశించినటువంటి ప్రయోజనాలని పొందేటువంటి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మహిళలు గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుని మినుమలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆకస్మికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని పెంచుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా తగ్గుతాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి సంకట పరిస్థితులు ఏర్పడతాయి. అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై న్యాయవాద వృత్తి వారికి పట్టు తగ్గుతుంది.
వ్యవహారాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు ఏర్పడినప్పటికీ అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు పుష్పాలతో పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. శ్రమ తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రువుల్ని ఓడించేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. నూతన ప్రణాళికల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. రుణ బాధలు దూరం చేసుకోవటానికి, ఆర్థిక పరిస్థితిని పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. రుణ బాధలు తీరాలంటే ప్రతి మంగళవారం పాము పుట్ట దగ్గరకు వెళ్లి పుట్టపై బియ్యపు నూక వేయాలి. పుట్ట దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించాలి. నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిలిని సుబ్రహ్మణ్య స్వామికి భక్తిపూర్వకంగా నివేదన చేయాలి. ఈ ప్రక్రియని 11 వారాల పాటు కొనసాగించిన అనంతరం రుణ ఒత్తిడిలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో భవిష్య దర్శని అంశానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వివాహాలు అనగానే ప్రతి వాళ్ళు ఈ యొక్క కుజదోషం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. కుజుడు సరిగ్గా లేడు, కుజుడు 2 ఉన్నాడు, కుజుడు 7 ఉన్నాడు, కుజుడు 8 ఉన్నాడు, కుజుడు 12 ఉన్నాడు, ఏకాదశిలో ఉన్నాడు. ఎక్కడున్నా కానీ కుజుడు దోషమనే దాదాపుగా చెప్తారు. అంటే కొంతమంది కొన్ని చోట్ల దోషం ఉన్నాయని చెప్తే మరికొంతమంది మరికొన్ని చోట్ల ఉంటే దోషం అన్నారు. టోటల్గా ఈ రెండింటి క్లబ్ చేసి చూస్తే ఏమవుతుందంటే ఏ స్థానంలో కుదురున్నా కానీ దోషం అని చెప్పి నిర్ణయించడం, కావలసిన పెళ్లిని చెడగొట్టడం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆడపిల్ల జాతకంలో కుజ దోషం 13 ఏళ్ల వరకు ఉంటుంది. మగపిల్లవాడి జాతకంలో కుజ దోషం 14 ఏళ్ల వరకు ఉంటుంది. స్కాంద పురాణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పాడు. సర్పాలకు అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడిని సృష్టించి చెప్పాడు. ఏమనంటే ఆడపిల్లల జాతకంలో 13 ఏళ్ల వరకు, మగపిల్లల జాతకంలో 14 ఏళ్ల వరకు మాత్రమే ఈ కుజదోషం ఉంటుంది. తర్వాత ఈ కుజదోషం ఉండదు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత కూడా జరిగేటువంటి పెళ్లిళ్ళకి, రెండో వివాహానికి సంబంధించిన పెళ్లిళ్ళకు కూడాను కుజదోషాన్ని చూస్తూ వాస్తవాలు తెలియకుండా, తెలుసుకోకుండా చెప్పి చాలా మందిని క్షోభ పెడుతున్నారు ఈ కుజదోషం పేరుతోటి. ఇది అతివల పాలిటీ కృత్రిమ దోషం. అసలు కుజదోషం అనేది లేనే లేదు. 13-14 ఏళ్ళు దాటిన తర్వాత అది కేవలం బాలారిష్ట యోగంగానే పరిగణించాలి కానీ ఇతరత్ర దానికి వివాహానికి ఎలాంటి సంబంధం లేదు. కనుక ఏంటంటే ఈ కుజుడు గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఈ కుజగ్రహం అనుకూలించాలంటే ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి, నాగసింధూరాన్ని ధరించాలి, 7000 జపం చేయించి కందులు దానంగా ఇవ్వాలి. ఎరుపు రంగు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కుజుడికి ప్రీతికరం కనుక ఎరుపు పూలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించేట్లయితే, ఆయనకు పాలాభిషేకం చేయించేట్లయితే, ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తేనెతో పాలాభిషేకం చేస్తే కుజగ్రహం వల్ల సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ కుజుడు అగ్నికారకుడు, రక్తకారకుడు, వీరుడు, వీరత్వానికి కూడా కుజుడే కారకుడు. సమస్తములైనటువంటి భూసంపదలకి అన్నిటికీ కూడా కుజుడే కారకుడు. ఈ కుజుడు అనుకూలంగా ఉంటే సాంకేతికపరమైన విషయాల్ని, రకరకాల విషయాల్ని ఆకలింపు చేసుకుని అద్భుతంగా రాణించగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు, పటుత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి పైకి కనిపించే జీవితం ఓ రకంగా ఉంటుంది,
అదేవిధంగా పైకి కనిపించినటువంటి రహస్య జీవనం ఇంకోటి ఉంటుంది. చిన్న చిన్న పదవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పదవుల వరకు రాజకీయంగా ఎదగటానికి కానివ్వండి, ఈ కుజుడే కారకుడు. ఎక్కడా తన సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకోకుండా పోరాడేటువంటి మనసత్వం ఈ కుజుడుకుంది. ఈ కుజుడు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి అంగారక పాశుపత హోమం చేయించండి. చాలా సానుకూలమైన ఫలితాలు మంచిగా ఉంటాయి. ఎందుకంటే అనారోగ్యానికి కానివ్వండి, భూమి సంబంధమైన వివాదాలకు కానివ్వండి, కోర్టు సంబంధమైన తీర్పులకు కానివ్వండి, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అభివృద్ధికి కానివ్వండి, రుణాలు చేయటం కానివ్వండి, రుణాలు ఇవ్వటం కానివ్వండి, ఈ రుణ సంబంధమైన బాధ ఏదైతే ఉందో, అప్పుల బాధ ఏదైతే ఉందో అది పోవాలంటే, చేతిలో డబ్బులు నిలబడాలంటే కుజగ్రహం యొక్క అనుగ్రహం కంపల్సరీ. ఈ కుజగ్రహం ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుందనేటువంటిది మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆరోగ్యానికి కూడా ఈ కుజుడే కారకుడు. బాలారిష్ట దోషాలు చిన్నపిల్లలకి ఏవైతే ఉన్నాయో, ఈ మైండ్ ఎదకపోవటం, ఈ ఎన్నాడు పోయినా కానీ మాటలు సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కుజగ్రహ నియంత్రణలో ఉంటాయి. కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగితే, విశేషించి మరొక విషయం కూడా చెప్తున్నాను, సుబ్రహ్మణ్య పాశుపత హోమం అది చేయిస్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నాగప్రతిష్ఠ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి కుజుడు సానుకూలమైన ఫలితాలు ఇచ్చేయడం గ్రహం కనుక ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి మీరందరూ కూడాను ప్రయత్నం చేయండి. తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహిస్తారు. మీ యొక్క కుటుంబం, మీరు బాగుంటారు. అన్ని రకాల సమస్యలు కూడా తీరిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా చాలామంది పాత ఇళ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ పాత ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు వాస్తు పాటించాలా అక్కర్లేదా అని. అలాగే పాత ఇళ్లను కొనుగోలు చేసి నూతన కట్టడంగా మారుస్తుంటారు. అంటే కొన్ని దాంట్లో ఉన్నవన్నీ కూడాను తీసివేసి వాళ్ళకి అనుగుణమైనటువంటి ప్రభావరీత్యా చాలా చక్కగా నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. పాత ఇళ్ళు మరమ్మతులు చేసేటప్పుడు కూడాను వాస్తు పరిజ్ఞానం చాలా అవసరం. ఆ వాస్తు పరిజ్ఞాన రీత్యానే మరమ్మతులు చేయించడం మంచిది. దక్షిణాన ఎక్కువ ఖాళీ స్థలం ఉంది, ఉత్తరం కంటే కూడాను చాలా ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ స్థలాన్ని వేరు చేయాలండి. అంటే దక్షిణంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని వేరు చేయాలి. ఆ యొక్క పాత ఇల్లు కొన్నప్పుడు ఎలా వేరు చేయాలి? గోడ కట్టడమే. దక్షిణం వైపు గోడ కట్టేసేయండి. స్థలాలు కలుపుకునేటప్పుడు కూడా వాస్తురీత్యా కట్టుకున్న ఇల్లు కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి వాటిని కూడా సరిచేయటం అన్ని విధాలా శుభప్రదం. కాబట్టి పడమర పల్లంగా ఉండి వేరు చేయటం వీలు కాకపోతే అక్కడ ఉపగృహాన్ని నిర్మించి ఉత్తర ద్వారం ఏర్పాటు చేయవలే. అక్కడ ఉపగృహాన్ని గనక నిర్మాణం చేసినట్లయితే దోషం పోతుంది. పెరిగినటువంటి స్థలాలు వెంటనే వేరు చేయాలి. వాటి స్థానాల్లో కట్టుబడులు అనేటువంటివి ఉండరాదు, వాడరాదు. నైరుతి భాగాన గుంటలు గనక ఉంటే వెంటనే పూడ్చివేయటం చాలా మంచిది. ద్వారాలు ఉచ్చస్థానంలో ఉండే విధంగా అమర్చుకోవాలి. నీచస్థానం నుంచి తొలగించండి. ఈశాన్య భాగం గనక మూసివేసి ఉన్నట్లయితే వెంటనే తెరిచి ద్వారాన్ని అమర్చండి. వాకిలి ఉన్నట్లయితే మూయకూడదు. ఇరుగు పొరుగు స్థలాలు కొనేటప్పుడు, కలుపుకునేటప్పుడు ద్వారాలు ఉచ్చ నీచ స్థానాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది కదా అని చెప్పేసి ఆలోచన చేయరాదు. ఇల్లు కొన్న తర్వాత వాస్తు ప్రకారమే ఉందండి కొనచ్చా అని చెప్పేసి కన్నా
ఇల్లు కొనేసి వాస్తులు సవరించుకోవడం మంచిది. ఎందుకంటే ఆ ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి మరొక ఇల్లు లేక స్థలము ఇవన్నీ కొనుగోలు చేసేటప్పుడు వాస్తుతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి తర్వాత గనక మీరు వాస్తుని గనక సవరించుకొని ఆ ఇంట్లో గనక చక్కగా గనక గృహప్రవేశం చేసినట్లయితే ఏ ఇబ్బంది ఉండదు. అంటే మీకు తోచిన చందంగా కాకుండా వాస్తు పరిజ్ఞాన రీత్యా ఆ పాత ఇళ్ళుని చక్కటి వాస్తు పరిజ్ఞాన రీత్యా మంచిగా మార్పు చేసుకొని మీరు నివసించడంలో తప్పు లేదు. అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇల్లు దాదాపు చాలా సంవత్సరాలైంది, దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ సైట్ కొనచ్చా లేదా, ఆ ఇల్లు కొనచ్చా లేదా అంటే కొనండి. కొన్న వెంటనే ఆ సైట్లో ఉన్నటువంటి ఇల్లు మొత్తాన్ని పడగొట్టండి. పడగొట్టిన తర్వాత మట్టిని కూడాను కనీసం 4 నుంచి 5 అడుగులు మట్టి కూడా త్రవ్వించి కొత్త మట్టి పోసి 1 నెల రోజుల పాటు సూర్యరశ్మి కిరణాలు పడేటట్టుగా ఉంచండి ఆ యొక్క ప్రాంతం. తర్వాతే గృహ నిర్మాణం చేయండి. అలాగే నైరుతి కిటికీ ఉంటే వెంటనే మూసేయండి. మీరు కొన్న ఇంటికి నైరుతిలో కిటికీ ఉంటే మూసేయటం మంచిది. పాతవి సరిచేసిన తర్వాత ద్వారాలు కిటికీలు సరి సంఖ్యలో ఉండాలి. బాత్రూములు పశ్చిమాన దక్షిణాన ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. నీరు మాత్రం ఈశాన్యానికి ప్రవహించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పాత ఫ్లోరింగ్ సరైన నీటి వాటం ఉన్నట్లయితే ఉంచుకోండి, లేకపోతే సరి చేసుకోండి. గృహం పైన వాన నీరు ఇరుగు పొరుగు వారి గృహమందు లేక ప్రహరీ గోడ దాటి పడకూడదు. వాళ్ళ నీళ్లు మా ఇంట్లో పడుతున్నాయండి అంటే వాస్తుశాస్త్రం తప్పు. వాస్తు హోమం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా జరిపి తీరాలి. వాస్తు హోమాన్ని చేసిన తర్వాతనే మిగతా సత్యనారాయణ వ్రతాలు ఇట్లాంటివి కూడా జరిపి 10 మందికి భోజనం గనక పెట్టినట్లయితే సర్వే సర్వత్రా ఆ గృహం కూడాను పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావంతో మీకు శుభదాయకవంతమైనటువంటి జీవనాన్ని కలిగించడానికి సహకరిస్తుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శకుని నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక్కటే, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే శకుని అసలు నీ పక్కన కూర్చోడు. నీ యందు ఒక దుర్మార్గమైన లక్షణం, ఇతరుల్ని పాడు చేద్దామన్న బుద్ధి కానీ, అసూయ ద్వేషములు కానీ, ఎప్పుడూ ఎక్కడో ఎవరెవరికి ఎలా గొడవ పెడదామన్నది తప్ప తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం వాడి జీవితంలో ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే పక్కన శకుని కూడా ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ వ్యక్తిత్వంలో నువ్వు చాలా జాగ్రత్తగా మలుచుకోవడం నేర్చుకో. నువ్వు అలా తయారు కాకపోతే సర్వనాశనం చేయడానికి శకుని పక్కన చేరుతాడు సుమా. ఇది చెప్పాలని విదురుని యొక్క తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు ఆపకపోతే ఇక ఆ తర్వాత ఆపడానికి ఏం లేదు. ఎందుకని అంటే అది అక్కడతో ఆగదన్న విషయం విదురుడు లెక్క కట్టేశాడు. శకుని యొక్క పన్నాగం అంటే అలా ఉంటుంది. ఇక ఆ తర్వాత శకుని వేసేటటువంటి అడుగు శాశ్వతమైనటువంటి అగాధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అగాధం ఇక జీవితంలో వాళ్ళని కలవకుండా చేసేస్తుంది. కొంతమందికి అదే బ్రతుకు.
ఇంకొకటి ఉండదు ఆలోచన. అదే వాళ్ళ దృష్టిలో భక్తి, అదే వాళ్ళ దృష్టిలో జీవితం, అంతే వాళ్ళ బ్రతుకులు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడం ఒకటే, అటువంటి వారి పక్కన చేరకుండా ఉండడం ఒక్కటే జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. పాపం అది విదురుని యొక్క తాపత్రయం. అందుకని నీకు బుద్ధి లేదు ఊరుకో అన్నా, నా పట్ల నువ్వు శత్రుత్వం పొందుతున్నావు, నేను నీకు శత్రువుని కాను, నిజానికి నేను నీకు హితుణ్ణి, నీకది తెలియట్లేదు. నేను చెప్పిన మాటలు నీ అభ్యున్నతి కోసమని పట్టుకోలేకపోతున్నావు. నీకు ఇప్పటికి ప్రాపకం సంపాదించి పెట్టాడనుకుంటున్నావు, కానీ దాని వెనక పెను ప్రమాదం ఉంది, పతనమైపోతావు. వీడిని నీ దగ్గర ఉంచుకోకూడదు. కాబట్టి ప్రీతి ఉన్నవాడు వద్దన్నాడని మాట్లాడకుండా ఎలా ఉండగలడు? మాట్లాడాలి. అవతలవాడి యొక్క హితము కోరినవాడైతే, అవతలవాడు తప్పు చేసి మాట్లాడవద్దు అన్నా కూడా తాను ప్రీతితో, ధర్మమునందు అనురక్తితో, ఇప్పుడు మాట్లాడకపోతే దుర్యోధనుడు ఒక్కడే కాదు పాడయ్యేది, యువతల పక్షం బాధలకి గురైపోతుంది. వాడు కపటోపాయంతో ఇంకా ఇంకా రెచ్చగొట్టి ఏవైనా చేయిస్తాడు. అందుకు జాగ్రత్త పడిపోతున్నాడు విదురుడు. అయితే విదురుడు ఎంత జాగ్రత్త పడితే మాత్రం, వినగలిగిన లక్షణం ఉండాలి కదా అవతలవాడికి. అసలు వినే లక్షణం లేదనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? అసలు విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకుకో ఎవరో పోసిన నీళ్లకో మొలకెత్తుతుంది. అది బండరాతి మీద ఉంటే ఎలా మొలకెత్తుతుంది? అసలు వినే లక్షణం ఉండాలి, అది ఉంటే కదా దుర్యోధనుడికి. అయినా విదురుడి తాపత్రయం అంటే తన కర్తవ్యాన్ని తాను నిందకి గురి అయినా సరే నిర్వహిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఉదాత్తమైనటువంటి పురుషులు, వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి మానవమానములు కాదు, కర్తవ్యత నిష్ఠ, దాని కొరకు అలా నిలబడిపోతారంతే. అందుకే విదురుడి యొక్క శీల వైభవం మాట్లాడడంలో అంతర్లీనంగా ప్రకాశిస్తోంది. బుద్ధి లేని వాడివి మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మాట్లాడుతూ నీ కార్యమును పాడు చేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కార్యమును చేస్తున్న వాళ్ళలా కనపడుతున్నారు నీకు. వాళ్లతో కూడుతున్నావు, వాళ్ళ మాటలు నచ్చుతున్నాయి, వాళ్ళు చెప్పినవి వింటున్నావు. ఎవరి మాట వినాలో వాడి మాట వినడం మానేసి వాడు నీకు శత్రువని అనుకుంటున్నావు. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, నీ వెనక చేరి పుట్టించిన వాళ్ళ యొక్క బుద్ధి. వాళ్ళ దగ్గర ఉండకు, దూరంగా జరుగు. లేనినాడు పాడైపోతావు స్మా దుర్యోధన. ఈ ఒక్క మాట అర్థం చేసుకుని ఉంటే, శకుని ఎవరో అర్థం చేసుకుని ఉంటే మహాభారతం అలా తిరిగి ఉండేది కాదు. ఇంత పెద్ద టేకు ద్వారాన్ని డొల్ల చేసేశాడంతే శకుని. అందుకే గాంధారి ఏడ్చింది. ఆ యుద్ధ భూమికి వెళ్ళి చచ్చిపోయిన శకుని యొక్క శవాన్ని చూసి, ఎక్కడో గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు హస్తినాపురానికి వచ్చి దుర్యోధనుడి పక్కన చేరి మేలు చేసిన వాడిలా కనపడి తొట్టతొదకు సర్వనాశనం చేసేశాడు. ఈ దిక్కుమాలిన శకుని వల్లే కదా ఇదంతా జరిగింది అని ఏడ్చింది. అటువంటి వారు సమాజంలో రాణించేది ఎంతకాలమో అంటే వారి పక్కన 10 మంది చేరినంత కాలమే. వాడి పక్కన చేరేవాడు లేదనుకోండి, వాడు రాణించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు ఎవరికి చెప్తాడు ఇలాంటి దుష్టబుద్ధులన్నీ? వాడి పన్నాగాలు పారతాయి. అటువంటి వాళ్ళు ప్రకాశించేది ఎంతకాలము అంటే అమాయకులై అటువంటి వాళ్ళని నమ్మి 10 మంది చేరగలిగినప్పుడే. దుర్యోధనుడు చేరాడు కాబట్టి చెరచగలిగాడు. ధర్మరాజుని చెరచగలడా? భీముణ్ణి చెరచగలడా? అర్జునుణ్ణి పాడు చేయగలడా? నకుల సహదేవుల దగ్గరికి రాగలడా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలడా? భీష్మద్రోణుల దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేని వాడు దుర్యోధనుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు? డొల్లతనం ఉంది కాబట్టి వెళ్ళాడు. టేకుకి చెదపురుగు చిన్న కన్నంలోంచి లోపలికొచ్చి గుజ్జు తినేసేటట్టు అవకాశం ఇవ్వగలిగిన లక్షణం ఒకటి ఉంది కాబట్టి వెళ్ళగలిగాడు. ఇనుములోకి వెళ్ళగలదా చెదపురుగు? వెళ్ళలేదు. అందుకే నిరోధక శక్తిని నీ అంత నువ్వుగా అలవరుచుకో, లేకపోతే ఇంకా వాడుతాడు. ఇప్పుడు నిన్ను ఇక్కడతో కాదు, ఇంకా పరమ భయంకరమైన క్రీడల యందు నిన్ను వాడుకుంటాడు. ఆ తర్వాత ఏమో ఎప్పటికి మీ బ్రతుకులు ఏమవుతాయో. వెనకనున్నవాడు క్షేమంగా ఉంటాడు, తాను తప్పుకునే క్రీడలో వాడు సిద్ధహస్తుడు. ఎంతకైనా దిగజారి దానితో నాకు ప్రమేయం లేదని తప్పుకోగలడు. కానీ నువ్వు మాత్రం దొరికిపోతావు. వాడి జోలికి వెళ్ళకు సుమా. దుర్జనులతోడి కూడి కార్యమును పాడు చేసుకుంటున్నావు. వద్దు. ఎవరు నిజంగా నీకు హితులో, ఎవరి మాటలు అభ్యున్నతికి కారకములో తెలుసుకో. పాడవుతావు. ఎవరు మాట్లాడతారు విదురుళ్ళ? ఎవరంత కర్తవ్యతానిష్టతో నిలబడగలరు?
ఎవరు మానవమానవులను కూడా అతిక్రమించి సామ్రాజ్యము యొక్క క్షేమాన్ని, తన కళ్ళ ముందున్నటువంటి వంశక్షేమాన్ని, ధర్మము రక్షింపబడాలన్న అనురక్తిని పొంది మాట్లాడగలరు. అది విదురుడి యొక్క గొప్పతనం. అందుకే మహాత్ముల జీవితాలు మహాత్ముల జీవితాలే. చెరుకు కర్రని తీసుకెళ్లి కత్తితో నరికిన, పళ్ళ మధ్య పెట్టి నవిలిన, మరలో పెట్టి తిప్పిన తీయతనాన్ని ఇస్తుంది తప్ప చేదుతనాన్ని వదిలిపెట్టడం దాని జీవితంలో దానికి చేత కాదు. అవమానించిన ఆయన మహాత్ముడిగానే బ్రతుకుతాడు, మహాత్ముడిగానే మాట్లాడతాడు తప్ప దారి తప్పి దిగజారణం విదురుడికి చేత కాదు. విదురుడే, దుర్యోధనుడు దుర్యోధనుడే, శకుని శకుని. ఇది తెలుసుకున్న నాడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, శకుని లాంటి వాళ్ళకి మనం జీవితంలో అవకాశం ఎలా ఉండి జీవితాన్ని రక్షించుకోవాలో అర్థమవుతుంది. అందుకు తాపత్రయపడుతున్నాడు మహానుభావుడు. ఈ మాట చెప్పి, ప్రియము పలికెడి వారిన పెద్ద మిత్తురు, అప్రియంబును పద్యంబునైన పలుకు వినగనొల్లరు, కావున వేట్కదాని పలుకరెవ్వరు ఉత్తమ ప్రతిభలయ్యు. ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. నిష్ఠుర సత్యము అంటారే, అటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. అందుకే విదురుడి నోటి వెంట ఏ మాట వచ్చినా చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. బుద్ధి కలిగిన వాళ్ళు కూడా, పెద్దలైనటువంటి వాళ్ళు కూడా, విషయములను తెలుసుకున్న వాళ్ళు కూడా కొంతమంది విషయంలో వద్దురా అబ్బాయి అది తప్పురా అని చెప్పడానికి జంకుతారు. ఎందుకు జంకుతారో తెలుసా? ప్రియము పలికెడి వారిని పెద్ద మెత్తురు. ఎవరైనా హితం కోరి మంచి కోసం అలా చేయకూడదు అని చెప్పాడు అనుకోండి, ఇది ఇలా ఉండకూడదు అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? హితం కోసం, మంచి కోసం ఒక మంచి మాట చెప్పాడు. కానీ వాడికి అది హితంగా కనపడదు, వాడికి అది విషంలా కనపడదు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పథ్యమైన, పథ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే అదే రుచికరంగా ఉంటుందని మీరు భావించకూడదు. నా రసేంద్రియానికి, నా నాలుకకి రుచికరంగా ఉండేటటువంటి పదార్థము శరీరమునకు హితకరమా కాదా నేను ఆలోచించను. నాకది తింటే నాలుగుకి రుచిగా ఉంటుంది అనిపించింది అనుకోండి, నేను ఆ పదార్థాన్ని తినేస్తాను. ఏదో మొట్టమొదటి ముద్దలో వాము అన్నం తినండి అన్నాను అనుకోండి, వాము అన్నం తినడం చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ అది కడుపుని పాడు చేస్తుందని తెలిసిన కొత్త ఊరగాయ 3 పూట్లా తినబుద్ధేస్తుంది. కానీ వేడి చేస్తుందా చేయదా అలా తింటే? నాలుకకి బాగుంటుంది, దీని పని ఏముందండి, అప్పటికి చూసి లోపలికి తోసేయడమేగా. ఆ తర్వాత బాధపడేది ఇది. అది ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అనుకోండి, నాలుకకు రుచికరంగా లేకపోయినా వామన్నం తినడానికి, జీలకర్ర అన్నం తినడానికి, నిమ్మకాయ తినడానికి, ఉసిరికాయ పచ్చడి తినడానికి ప్రాధాన్యత ఇస్తాడు తప్ప 3 పూట్ల ఊరగాయ తినడు. ఊరగాయ తినద్దని నేను చెప్పట్లేదు, 3 పూట్ల తినకు, అది ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యాన్ని. అది నాలుకకి బాగున్నది శరీరమునకు బాగుండదు. నాలుకకు హితవు కాకపోయినా శరీరాన్ని నిలబెడుతుంది పథ్యం. నీకు పథ్యమక్కర్లేదు, నీకు రసేంద్రియ భోగం చాలు. నీ వంటి వాణ్ణి ఎవరు బాగు చేయగలరు? అందుకే విజ్ఞులైన వారు కూడా తొందరపడి మాట్లాడరు. భీష్ముడు మాట్లాడకపోవడానికి, ద్రోణుడు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటో అన్యాపదేశంగా చెప్తున్నాడు. పెద్దలు ఎందుకు మాట్లాడలేదో తెలుసా? వాళ్ళంటే ఏనుగులు, నువ్వంటే కుక్కవి. అది ఏనుగు, దాని లక్షణం నడిచి వెళ్ళిపోతుంది. కనీసం కుక్క అని చూడను కూడా చూడదు, మొరగడం నీ లక్షణం. నువ్వు అలాగే అంటావు, నన్నన్నావు. మంత్రిని కాబట్టి, కర్తవ్యత నిష్ట ఉన్నవాణ్ణి కాబట్టి తట్టుకున్నాను. వాళ్ళ పెద్దరికానికి ఆ మాట పడ్డం కష్టంగా ఉంటుంది. నీది హీనమైన జీవితం, ఏమైనా అంటావు, ఏమైనా పడతావు. వాళ్ళు అలా అనలేరు, పడలేరు, అందుకూరుకున్నారు. ఎంత మర్యాదగా చెప్పాడండి, ఎంత గౌరవంగా చెప్పాడండి. నిజంగా
ఆవేశపడకుండా అంత చక్కగా అంత మధురాతి మధురంగా నిష్ఠుర సత్యాన్ని అప్పటికి కాదు సమాజమునందు ఎప్పటికీ కాలంతో సంబంధం లేకుండా అందించడంలో విదురుని యొక్క ప్రజ్ఞా పాఠవములు ఎటువంటివో చూడండి. అవి జీవితంలో అర్థమైతే చాలా సందర్భాల్లో మనసులో పెద్ద పెద్ద వైక్లభ్యములు ఏర్పడవు. హాయిగా ఓసారి విదురుడి యొక్క పద్యాలు జ్ఞాపకానికి వచ్చి నవ్వుకుని నిలబడగలుగుతాడు. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పి ఆయన అన్నాడు, మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు మేమాడక యొలసి ఎట్టివాడు తగు సహాయుండు భూవల్లభునకు. అయితే ఒక మాట అడుగుతావు, దుర్యోధన నాకు తెలుసు పెద్దలైన వారు మాట్లాడరన్నావు కదా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకు పెద్దరికం లేదా అంటావేమో. నేను చెప్పనా, మొదలనప్రియమయ్యును తుది గరంబు పద్యమగు పల్కు ప్రియులందు బలిమినైన పలుకవలయు. మనకి ప్రియమైన వాళ్ళు వాడికి మనం ప్రియం కాకపోవచ్చు, అది వాడి కర్మ. మనకి వాడంటే ప్రేమ, అయ్యో వాడు ఉద్ధరింపబడాలి, వాడు బాగుపడాలని మనకి తాపత్రయం, వాడికి మన యందు శత్రుత్వం. అప్పుడు బలవంతంగానైనా సరే మంచి మాట చెప్పవలసిందే. నీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఆపేస్తే అది ప్రేమని చంపేసుకుని అవతల వాడు పాడైపోవడానికి కారణమయ్యావా? నువ్వు వద్దంటే ఆగట్లేదు. ఆగకుండా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. దుర్యోధన, నాకు ప్రేమ లేకపోతే ఉత్తర క్షణం ఆపు ఊరుకునేవాడిని. ఉంది కాబట్టి చెప్తున్నా, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎంత హితవాక్కు మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత ప్రేమగా మాట్లాడాడండి. అది అర్థం చేసుకోలేకపోతే అవతల వాడికి ఇంకా ఎవరు అభ్యున్నతిని కట్టబెట్టగలరు, ఎలా వృద్ధిలోకి తీసుకురాగలరు? అందుకే మహాభారతాన్ని బాగా వినాలి, పెద్దలు వినాలి, పిల్లలు బాగా వినాలి. ఎందుకో తెలుసా? జీవితం వాళ్ళది. శకునిని జీవితంలోకి రానివ్వకుండా ఉండవలసిన అలవాటు చేసుకోవలసిన వాళ్ళు. మాట కొద్దిగా కఠినంగా ఉన్నా ఎవరు తమ యొక్క హితాన్ని కోరి మాట్లాడతారో అలాంటి వాళ్ళ పాదములకు నమస్కరించి జీవితంలోకి ఆహ్వానించి వాళ్ళ మాటల్ని ఒడిసి పట్టుకుని శిరోధార్యంగా స్వీకరించి జీవితాన్ని దిద్దుకోవలసిన వాళ్ళు. అందుకే మహాభారతం వయసుతో సంబంధం లేకుండా అందరూ విని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి పంచమవేద స్వరూపంగా వ్యాస భగవానుడు మనకిచ్చి మనందరినీ తరింపచేసి మహోపకారం చేసి పెట్టాడు. కాబట్టి నాకు నువ్వు చాలా ఆప్తుడవు కనుక నాకు నీ యందు ప్రీతి ఉన్నది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. నిజానికి ఇలా చెప్పినవాడు వాడు తగు సహాయుండు భూబల్లభునకు, వాడు నిజంగా సహాయం చేస్తున్నవాడు. ఇదిగో ఇలా జీవితంలో గెలిచినట్టు కనపడుతున్నాడే, వాడు సహాయం చేస్తున్నవాడు కాదు, శాశ్వత వైరాన్ని తీసుకొస్తున్నటువంటి వాడు. దాని వలన పడిపోతావు. ఈ మాట వింటే జీవితం అంతా సుఖంగా ఉంటావు. వాడు దేవుడు అనుకుంటున్నావు, వాడు హితుడు అనుకుంటున్నావు, స్నేహితుడు అనుకుంటున్నావు, గురువు అనుకుంటున్నావు, బంధువు అనుకుంటున్నావు, నీకు పెద్దవాడు అనుకుంటున్నావు, నువ్వు వాడి మాట వినవలసిన వాడు అనుకుంటున్నావు. యథార్థమునకు అప్రకటితమైనటువంటి నీకు మంత్రిగా భావిస్తున్నావు. నేను మంత్రిని రాజ్యానికి, కానీ నీకు సంబంధించినంత వరకు మంత్రాంగం అంతా శకుని చేస్తున్నాడు. వాడితో ఆలోచించి నిర్ణయాలు చేసుకుంటున్నావు. ఎందుకని? నీ హితము వాడు చెప్తాడనుకుంటున్నావు కాదు, వాడి బలహీనత వాడుకుంటున్నాడు. ఇంకొకడు పాడైతే వాడికి సంతోషం, వాడు సంతోషం పొందడానికి నిన్ను వాడుకుంటున్నాడని గుర్తించలేకపోతున్నావు. ఎంత గొప్పగా చెప్పాడంటే మహానుభావుడు. నిజంగా అర్థం చేసుకునేవాడు ఉండాలి కదూ. ఎంత గొప్ప వర్షం అయితే మాత్రం సముద్రంలో పడితే ఉపయోగం ఏముంది, పంట చేలో పడితే ఉపయోగం కానీ. అందువల్ల ఇంత గొప్పగా విదురుడు చెప్పినా అందుకునేవాడు లేకపోయాడు అక్కడ అని ఆయన నా మాట ఇప్పటికైనా వినవయా అని ఆగాడు. అటువైపు చూశారు, నిర్లక్ష్యం. ఏదో మాట్లాడతాడు, వద్దన్నా మాట్లాడతాడు, ఏదో మనకి హితుట్ట. ఏమిటి ఈయన మాట వినేది? అందుకని లెక్కే పెట్టలేదు అసలు. కనీసం ఎవరు జోక్యం చేసుకోవాలి? ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని నోరు మొయ్యి, ఇప్పటికైనా ఆపు ఆట, రాజ్యము వాళ్ళదే, ద్యూత క్రీడ అన్నది ఎక్కడ వరకో అక్కడ వరకే.
ఆ పరిధిని దాటిపోయావు. శకుని మాయాజూతంతో వాళ్ళ సామ్రాజ్యాన్ని గెలిచాడు, నేను అంగీకరించాను అని ధృతరాష్ట్రుడు అనాలి. అనలేదు సరికదా, తన కొడుకు గెలిచాడని సంబరపడిపోతూ విదురుడి మాటలకు ఆమోదం తెలపకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నట్టు? ఆ తండ్రి కూడా కొడుకుని పాడు చేస్తున్నట్టే. కొడుకు ఏది అందుకోలేకపోతున్నాడో పరిణితి విషయంలో దాన్ని అందించాలి తండ్రి. కఠినంగా మాట్లాడినా అవతల వాళ్ళు మాట్లాడిన మాటలో మంచి ఉంది, దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో జీవితంలో. ఏమిటి కఠినంగా మాట్లాడని విదురుణ్ణి దూరం చేసి మాట్లాడుతున్నావు అని అనాలి తండ్రి. అంటున్నాడా? అలా అననప్పుడు దుర్యోధనుడే కాదు, ఎక్కడ ఎవరైనా పాడవుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.